ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఈ మాట వినగానే మనలో చాలా మందికి బోలెడు ప్రశ్నలొస్తాయి కదా. అసలు ఈ రూల్స్ ఏంటి? ప్రమోషన్లలో, రిక్రూట్మెంట్లలో వీటిని ఎలా అప్లై చేస్తారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిస్థితేంటి? రండి, ఈరోజు ఈ కన్ఫ్యూజింగ్ టాపిక్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సరే, మనం టాపిక్లోకి డైవ్ చేసే ముందు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న ఈ ఇమేజ్ని చూడండి. ఇదే తెలంగాణ గెజెట్. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ రూల్ మార్చినా ఇలాంటి అధికారిక పత్రం ద్వారానే మనకు తెలుస్తుంది. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ఏదో గాలివార్తలు కాదు, పక్కాగా అఫీషియల్ డాక్యుమెంట్స్ ఆధారంగానే మొత్తం విశ్లేషణ ఉంటుంది. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలు రిజర్వేషన్ల బేసిక్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల రూల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్, చాలామందిని కన్ఫ్యూజ్ చేసే టాపిక్ మహిళల రిజర్వేషన్. అందులో ఈ వర్టికల్, హారిజాంటల్ కదేంటో తేల్చేద్దాం. ఆ తర్వాత తెలంగాణలో వచ్చిన కొత్త మార్పులేంటో చూసి ఫైనల్గా ఇదంతా మనకెందుకు ముఖ్యం అనే పాయింట్తో ముగిద్దాం. రెడీనా? రైట్, మన ఫస్ట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు? దీని వెనుకున్న ఫండమెంటల్ ఐడియా ఏంటి? పెద్ద పెద్ద జీవోలు, రూల్స్లోకి వెళ్లే ముందు ఈ బేసిక్స్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా సింపుల్గా చెప్పాలంటే, రిజర్వేషన్ల వెనుక ఉన్న ఒకే ఒక లక్ష్యమేంటంటే, ప్రభుత్వ యంత్రాంగంలో అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్ని సామాజిక వర్గాల వాళ్లు ఉండేలా చూడటం, వాళ్లందరికీ సరైన ప్రాతినిధ్యం కల్పించడం. సో ఇది జస్ట్ ఒక కోటా సిస్టమ్ అనుకుంటే పొరపాటే. ఇది సమాన అవకాశాలు కల్పించే ఒక ముఖ్యమైన విధానం. సరే, బేసిక్స్ క్లియర్ అయ్యాయి కదా. ఇప్పుడు కొంచెం స్పెసిఫిక్గా చాలా కీలకమైన అంశంలోకి వెళ్దాం. అదేంటంటే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన GOMS-No. 2 ఏం చెప్తోందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రమోషన్ల రూల్స్లో అన్నిటికంటే ముఖ్యమైన పదం ఒకటుంది. అదే అడిక్వసీ ఆఫ్ రిప్రజెంటేషన్, అంటే సరిపడా ప్రాతినిధ్యం. సింపుల్గా చెప్పాలంటే, ఒక డిపార్ట్మెంట్లో ఒక క్యాడర్కి ప్రమోషన్లిస్తున్నారనుకోండి, ఆ క్యాడర్లో ప్రభుత్వం చెప్పినంత శాతం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆల్రెడీ ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు. ఆ ఒక్క లెక్కతోనే ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. అంతా దీనిమీదే ఆధారపడుంటుంది. షెడ్యూల్డ్ కులాలకు అంటే ఎస్సీలకు వాళ్లు చేరుకోవాల్సిన టార్గెట్ ఎంతంటే 15%. అంటే ఒక కేడర్లో 100 మంది ఉంటే అందులో కనీసం 15 మంది ఎస్సీలు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటేనే ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు చేస్తారు. అలాగే షెడ్యూల్డ్ తెగలకు అంటే ఎస్టీలకు ఈ టార్గెట్ 6%. ఈ 6% మార్కును రీచ్ అయ్యే వరకే ప్రమోషన్లలో వాళ్లకి రిజర్వేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. ఓకే, ఇప్పుడొక ప్రశ్న. సరే, ప్రాతినిధ్యం తక్కువగా ఉందని తేలింది. నెక్స్ట్ ఏంటి? రిజర్వేషను ఎలా అమలు చేస్తారు? ఇక్కడే మనకు 100 పాయింట్ల రోస్టర్ సిస్టమ్ పిక్చర్లోకొస్తుంది. దీనొక సింపుల్ చెక్లిస్ట్ లాగా ఊహించుకోండి. 1 నుంచి 100 వరకు నంబర్లుంటాయి. అందులో కొన్ని పాయింట్స్ ఎస్సీలకు, కొన్ని ఎస్టీలకు కేటాయించి ఉంటాయి. ఒకవేళ ప్రాతినిధ్యం ఫుల్గా ఉంటే ఈ రోస్టర్తో పనే లేదు, అంతా సీనియారిటీ ప్రకారమే జరుగుతుంది. కాని ప్రాతినిధ్యం తక్కువగా ఉంటే అప్పుడే రోస్టర్ బుక్ తీస్తారు. నెక్స్ట్ రిజర్వ్డ్ పాయింట్ ఎవరికుందో చూసి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. చాలా సింపుల్ లాజిక్. సరే, ఇప్పటివరకు అంతా క్లియరే కదా. ఇప్పుడు మనం ఈ టాపిక్లోనే ఒక ట్రికీ పార్ట్కి వచ్చాం. చాలామందికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అదేంటంటే మహిళల రిజర్వేషన్. ముఖ్యంగా ఈ వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య ఉన్న తేడా ఏంటో దాన్ని ఇప్పుడు మనం ఛేదిద్దాం. వర్టికల్, హారిజాంటల్ అసలు ఏంటివి? ఈ 2 పదాల మధ్య తేడా తెలిస్తే చాలు, మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ లాజిక్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. సరే, ఈ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా వర్టికల్ రిజర్వేషన్. దీన్ని వేర్వేరు రన్నింగ్ ట్రాక్స్లా ఊహించుకోండి. ఓసీలకొక ట్రాక్, ఎస్సీలకొకటి, ఎస్టీలకొకటి, బీసీలకు ఇంకోటి. ఎవరి ట్రాక్లో వాళ్లే పోటీ పడతారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. నిలువుగా ఉండే ట్రాక్స్ అన్నమాట. మరి హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి? దీన్ని ఆ ట్రాక్స్కి అడ్డంగా గీసిన ఒక లైన్లా అనుకోండి. ఉదాహరణకి మహిళల రిజర్వేషన్. ఈ లైన్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని ట్రాక్స్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది. అంటే ప్రతి కేటగిరీలోనూ మహిళలకు వాటా ఉంటుంది. అదే హారిజాంటల్ రిజర్వేషన్. ఈ వర్టికల్, హారిజాంటల్ అనేది ఎవరూ మనలాంటి వాళ్లు కనిపెట్టింది కాదు. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చాలా క్లియర్గా చెప్పింది. ఒక ఫేమస్ కేసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి సామాజిక రిజర్వేషన్లు వర్టికల్ అని, మహిళలు, వికలాంగులు లాంటి ప్రత్యేక రిజర్వేషన్లో హారిజాంటల్ అని తేల్చేసింది. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ఈ రూల్నే ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడిదాకా మనం థియరీ చూశాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చేస్తున్నారో చూద్దాం. సుప్రీంకోర్టు చెప్పిన ఈ హారిజాంటల్ రిజర్వేషన్ రూల్ని ఫాలో అవుతూ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా
2024లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. అసలా మార్పులేంటి? వాటి వల్ల ఏం జరగబోతోంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఈ మార్పు వెనకున్న కారణం ఒక్కటే. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం, దాన్ని గౌరవించడం. ఇన్ని రోజులుగా మహిళల రిజర్వేషన్ను ఒక పద్ధతిలో అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కోర్టు చెప్పినట్టుగా దాని అసలైన స్ఫూర్తితో, అంటే పక్కా హారిజాంటల్ పద్ధతిలో అమలు చేయడానికే ఈ కొత్త రూల్స్ తెచ్చారు. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్నది ఈ మొత్తం టాపిక్కే క్లైమాక్స్ లాంటిది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎడమవైపు చూడండి. అది పాత రోస్టర్. అందులో కొన్ని రోస్టర్ పాయింట్ల పక్కన బ్రాకెట్లో W అని రాసుంది. అంటే విమెన్. దాని అర్థం ఆ పాయింట్ దగ్గర పోస్ట్ ఖచ్చితంగా మహిళకే ఇవ్వాలి. కానీ కుడివైపు చూడండి. ఇది కొత్త రూల్. ఆ W అనే దాన్ని స్ట్రైక్ త్రూ చేశారు, కొట్టేశారు. చూడ్డానికి చిన్న మార్పే అయినా దీనివల్ల మొత్తం సిస్టమ్ మారిపోయింది. ఇకపై ఏ రోస్టర్ పాయింటు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించబడదు. ఇదే అసలైన హారిజాంటల్ రిజర్వేషన్. సరే, ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. ఆ W లేకపోతే మరి మహిళలకు రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1. ఫస్ట్ మెరిట్ ప్రకారం అందర్నీ సెలెక్ట్ చేసేస్తారు. స్టెప్ 2. ఆ తర్వాత సెలెక్ట్ అయిన ఫైనల్ లిస్ట్లో 33.1/3% మహిళలు ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు. స్టెప్ 3. ఒకవేళ లేకపోతే ఆ కేటగిరీలో మెరిట్ లిస్ట్లో చివరన ఉన్న అబ్బాయిని తీసేసి అతని ప్లేస్లో మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ ఉన్న అమ్మాయిని తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మెరిట్, ఆ తర్వాత కోటాను బ్యాలెన్స్ చేయడం. ఓకే, రూల్స్ చూశాం, పాత కొత్త విధానాల మధ్య తేడా తెలుసుకున్నాం. అంత బానే ఉంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఇదంతా మనకెందుకు? ఈ మార్పుల వల్ల మన మీద, అంటే జాబ్ ఆస్పిరెన్స్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? దీనివల్ల సిస్టమ్ నిజంగా ఫేర్గా మారుతుందా? ఇది ఎందుకు ముఖ్యమంటే ఈ కొత్త విధానం 2 ముఖ్యమైన విషయాలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకటి మెరిట్, 2 రిజర్వేషన్. దీనివల్ల ఏం జరుగుతోందంటే ప్రతి కేటగిరీలోనూ ముందుగా టాప్ మెరిట్ ఉన్నవాళ్లకే అవకాశం వస్తుంది. వాళ్ళు అమ్మాయైనా అబ్బాయైనా సరే. అదే సమయంలో ఫైనల్ లిస్ట్లో మహిళల కోటా కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకుంటారు. సో మెరిట్కి అన్యాయం జరగదు, అదే టైంలో రిజర్వేషన్ లక్ష్యం కూడా నెరవేరుతుంది. అదన్నమాట దీని వెనకున్న ఐడియా. అయితే ఇన్ని రూల్స్, మార్పులు అన్నీ చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. కాగితాల మీద ఇంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్న ఈ సిస్టమ్ నిజంగా క్షేత్రస్థాయిలో, ఆచరణలో రిజర్వేషన్ల అసలు లక్ష్యాన్ని, అంటే సామాజిక న్యాయాన్ని, సమాన అవకాశాలను అందిస్తోందా? ఈ మార్పు నిజంగా ఒక మంచి ముందడుగేనా? దీనిపై మీరేమనుకుంటున్నారో ఆలోచించండి.